1947 ఆగస్ట్ 15 అర్ధరాత్రి మనకు స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం మాత్రమే వచ్చింది. దీని అర్థం మన బ్రతుకుల్లో ఎలాంటి మార్పు రాలేదు. ఇప్పటి వరకు మనకు స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు పూర్తయింది. అయినా మనం అదే కూలి పని చేసుకుంటున్నాం. ఇప్పటికీ చాలా మంది వాళ్ళ పిల్లలకు చదువు కూడా చదివించలేకపోతున్నారు. వీళ్ళ నమ్మకం చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు రావు కాబట్టి ఖర్చు పెట్టి చదివించలేక చిన్నప్పటి నుండే ఏదో ఒక డైలీ వైజ్ పనికి పంపించి వాళ్ళ జీవితాలను అక్కడే ఆపేస్తున్నారు. ఇంకోవైపు చదువుకున్న చాలా మంది యువతీ యువకులు ఉద్యోగాలు దొరకక ఏ పని చేయాలో తెలియక వాళ్ళు వాళ్ళ జీవితాలను మధ్యలోనే సూసైడ్ వంటి పేర్లతో అక్కడే అంతం చేస్తున్నారు. మన దేశంలో ప్రతి సంవత్సరం చనిపోతున్న వారి సంఖ్యలో 5.2% మంది యువత ఉద్యోగాలు దొరకక ఎగ్జామ్ లో ఫెయిల్యూర్ అలాగే వాళ్లకు కెరియర్ మీద ఉన్న భయంతోనే సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు. దీనికి ఉద్యోగం ఒకటేనా కారణం? అయితే ఈ వీడియో చూడండి. Today, I live in a nation, unfortunately, ladies and gentlemen, where a cigarette which can kill you is sold openly, but when a girl has to buy sanitary pads, she has to hide them in black polythenes. Today, I live in a nation where it's been 77 years since the white man has left this nation, but we are still living in that inferiority complex, using fairness creams to whiten our skin, whiten our culture, whiten our education, whiten our standard of life. In this era of globalization, we need to understand as young people, from Rigved and Samved to the longest written constitution of the world, from building Pushpak Vimans 4,000 years ago to building Miraj and Tejas today, from worshipping moon and Mars to today going to moon and Mars through Chandrayaan and Mangalyaan. Today, as we have surpassed China in terms of population, it becomes inevitable that we make educational and health infrastructure to sustain that population. And I would like to ask the youth of this nation, in order to become socially sustainable, we need to enforce and increase our employment avenues. Why should, as young people, we should only dream about becoming IAS officers, doctors and engineers in this nation of Mahatma Gandhi and vocational education? Why cannot I dream a nation in which through vocational education, a young Dalit boy from Gujarat becomes the leading shoemaker of the world? The youth of this nation, rather than feeling proud about Sundar Pichai being the CEO of Google and Satya Nadella leading Apple, will build our own Google, our own Facebook in this nation. That day will become technologically sustainable. మీరు కూడా ఈ వీడియోను ఇన్స్పైరింగ్ గా తీసుకొని మీ సక్సెస్ఫుల్ బిజినెస్ ను మొదలు పెట్టాలనుకుంటున్నారా? అయితే సరికొత్త అవకాశం మీకు ఇప్పుడు మ్యాక్ఫీస్ కల్పించబోతుంది. ఈ వీడియో మీకోసమే. మ్యాక్ఫీస్ ఫ్రాంచైజ్ తీసుకోవడం వల్ల యాజ్ ఎ పార్ట్నర్ గా ప్రతి నెల మీరు ఎంతవరకు సంపాదించుకోవచ్చు? హాయ్, దిస్ ఇస్ షేక్ ఇర్ఫాన్, వైస్ ప్రెసిడెంట్ ఎట్ మ్యాక్ఫీస్. మ్యాక్ఫీస్ ఫ్రాంచైజ్ ద్వారా ప్రతి నెల 30,000 రూపాయల నుండి 50,000 రూపాయల వరకు సంపాదించుకోవచ్చా? అయితే ఎలా? ప్రతి మనిషిలో సహజ సిద్ధంగా ఉండే కోరిక డబ్బు సంపాదించాలని. అయితే డబ్బులు 3 విధాలుగా సంపాదించుకోవచ్చు. ఏదైనా ఉద్యోగం చేయడం, లేదా బిజినెస్ చేయడం, లేదా ఇన్వెస్ట్మెంట్ చేయడం. ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరూ ఆలోచించే విషయం, పార్ట్ టైం లో ఏదైనా ఒక చిన్న బిజినెస్ చేసుకుంటూ పాసివ్ ఇన్కమ్ ఎర్న్ చేయాలని. కొంతమంది ఎటువంటి నాలెడ్జ్ లేకుండా బిజినెస్ మొదలుపెట్టి నష్టపోతూ ఉంటారు. ఇంకా చాలా మంది చేసే అతిపెద్ద తప్పు ఏంటంటే తెలిసి తెలియని వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయడం. అంటే స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, అలాగే కొన్ని రకాల స్కీమ్స్ లో బ్లైండ్ గా ఇన్వెస్ట్మెంట్ చేయడం. 2015-2019 మధ్య సర్వే ప్రకారం మన దేశంలో సక్సెస్ఫుల్ బిజినెస్ రేషియో లిస్ట్ స్టేట్ వైజ్ గా చూస్తే ఆంధ్రప్రదేశ్ సెకండ్ స్టేజ్ లో ఉంటే తెలంగాణ మాత్రం 13th ప్లేస్ లో ఉంటుంది. అయితే దీనికి కారణం ఏంటి? రాబోయే కాలంలో బిజినెస్ చేయడం కూడా సులభతరం చేస్తున్నారు. ఎలాగంటే ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఫ్రాంచైజ్ మోడల్లో బిజినెస్ ను తీసుకొస్తున్నారు. ఫ్రాంచైజ్ అంటే ఏంటి? సింపుల్ గా చెప్పాలంటే ఏదైనా ఒక కంపెనీ యొక్క అవుట్లెట్, అలాగే ఆ కంపెనీ అందించే సర్వీస్ ను ఒక ఒప్పందం ప్రకారం బ్రాంచ్ లుగా కొద్ది రోజుల పాటు రెంట్ కు తీసుకోవడం. ఉదాహరణకు మనమందరం ఇష్టంగా తినే KFC ఒక ఫ్రాంచైజ్, అమూల్ ఐస్ క్రీమ్ ఒక ఫ్రాంచైజ్, కళ్యాణ్ జ్యువెలర్స్, పిజ్జా హట్, McDonald's, మన ఆంధ్రాలో చాలా ఫేమస్ అయిన భీమవరం పికిల్ మార్ట్, మిస్టర్ చాయ్, అలాగే మీ సేవ ఫ్రాంచైజ్ గురించి తెలియని వారు ఎవ్వరూ ఉండరు. ఇవే కాకుండా చాలా రకాల ఫ్రాంచైజ్ మోడల్ బిజినెస్ లే ఇప్పుడు నడుస్తున్నాయి. అలాగే మ్యాక్ఫీస్ కూడా ఇలాంటి ఓ ఫ్రాంచైజ్ మోడల్ బిజినెస్. మనం వీడియో మొదట్లో అడిగిన ప్రశ్న, నిజంగా మ్యాక్ఫీస్ ఫ్రాంచైజ్ తీసుకుంటే ప్రతి నెల 30 నుండి 50,000 వరకు సంపాదించుకోవచ్చా? ముందుగా మ్యాక్ఫీస్ ఎలాంటి సర్వీసెస్ ను కస్టమర్ కు అందిస్తుంది? ఈ సర్వీసెస్ ను అందిస్తుంది
అందిస్తుంది. మన ఫ్రాంచైజ్ తీసుకున్న వారు ఎలా డబ్బులు సంపాదించుకోవచ్చు. మ్యాక్ఫీస్ అందించే సర్వీసెస్ హోమ్ లోన్, పర్సనల్ లోన్, వెహికల్ లోన్, ఇన్స్టెంట్ లోన్, మైక్రో లోన్, ఇవే కాకుండా ఆల్ టైప్ ఆఫ్ గవర్నమెంట్ లోన్స్ అంటే ముద్రా లోన్, పిఎంఈజీపీ లోన్, అలాగే అన్ని రకాల ఇన్సూరెన్స్, బైక్, ఆటో అండ్ కార్, అలాగే హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, ఫైర్ ఇన్సూరెన్స్, వీటితో పాటు అన్ని రకాల క్రెడిట్ కార్డ్స్, డిమార్ట్ అకౌంట్, సేవింగ్ అకౌంట్స్, పాన్ కార్డ్స్, లేబర్ లైసెన్స్, ఆల్ టైప్ ఆఫ్ సర్టిఫికేట్స్, ప్రాజెక్ట్ రిపోర్ట్, జిఎస్టీ అండ్ ఐటీఆర్ ఫిల్లింగ్ and all type of bill payments like mobile recharge, gas bills, all state current bills, EMI bills, mutual fund investing, stock market investing, ఇవే కాకుండా ఇలాంటి మరెన్నో ఆన్లైన్ సర్వీసెస్ ను మ్యాక్ఫీస్ అందిస్తుంది. అసలు ఈ మ్యాక్ఫీస్ కంపెనీను ఎవరు ప్రారంభించారు? ఈ కంపెనీ ఎక్కడుంది? మన మ్యాక్ఫీస్ కంపెనీ 2022 జనవరి 6న ప్రారంభించబడింది. ఈ కంపెనీ ఫౌండర్ అండ్ సిఇఓ రాజ్ నందన్ ఎస్కే, అలాగే కో ఫౌండర్ సిఓఓ షేక్ నవీద్, కంపెనీ డైరెక్టర్ పూజా ఎస్, వీరు కంపెనీను రన్ చేస్తున్నారు. అలాగే కంపెనీ హెడ్ ఆఫీస్ అండ్ మెయిన్ బ్రాంచ్ బెంగళూరులో ఉంటుంది. మీరు గమనించినట్లయితే కంపెనీ అడ్రస్ స్క్రీన్ పై కనిపిస్తుంటుంది. మరి మన ఫ్రాంచైజ్ తీసుకున్న పార్ట్నర్ కు ఏంటి లాభం? కస్టమర్ కు అందించే ప్రతి సర్వీస్ పైన పార్ట్నర్ కు కమిషన్ ను మ్యాక్ఫీస్ అందిస్తుంది. ప్రతి లోన్ మీద 0.5% నుండి అప్ టు 3.0% వరకు ఉంటుంది. ప్రతి ఇన్సూరెన్స్ మీద 30% కమిషన్, ప్రతి క్రెడిట్ కార్డ్ కు 1000 రూపాయల నుండి 2000 రూపాయల వరకు కమిషన్స్ ఉంటాయి. ప్రతి సేవింగ్ అకౌంట్ పైన 350 నుండి 550 వరకు కమిషన్స్, ఒక్కో డిమార్ట్ అకౌంట్ కు 100 రూపాయల నుండి 200 రూపాయల వరకు కమిషన్. ఇవే కాకుండా మీరు సర్వీస్ అందించే కస్టమర్ దగ్గర నుంచి కూడా కొంతవరకు కమిషన్ ని తీసుకోవచ్చు. మీరు రోజుకు సింపుల్ గా ఒక క్రెడిట్ కార్డ్, ఒక డిమార్ట్ అకౌంట్, ఒక సేవింగ్ అకౌంట్, ఒక ఇన్సూరెన్స్ చేసుకున్న రోజుకి 1700 రూపాయలు అవుతుంది. ఆదివారాలు కాకుండా నెలకి 25 రోజులు అంటే 43,750 రూపాయల వరకు సంపాదించుకోవచ్చు. ఒక్కసారి ఆలోచించండి. ఇక మీరు లోన్స్, బిల్ పేమెంట్, టాక్సేషన్, పాన్ కార్డ్, సర్టిఫికేట్ చేసి ఎంతవరకు సంపాదించుకోవచ్చు. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న మొదలై ఉంటుంది. మ్యాక్ఫీస్ ఫ్రాంచైజ్ తీసుకుంటే రిస్క్ ఎంతవరకు ఉంటుంది? ఇది ఎవరైనా చేయవచ్చా? జీరో రిస్క్ బిజినెస్ ఏమైనా ఉన్నాయి అంటే ఆ బిజినెస్ లిస్ట్ లో మన మ్యాక్ఫీస్ ఖచ్చితంగా ఉంటుంది. ఈ ఫ్రాంచైజ్ ఎవరైతే తీసుకుంటారో వారికి ట్రైనింగ్ ని ప్రొవైడ్ చేసి A to Z నేర్పిస్తారు. పూర్తిగా నేర్చుకున్న తర్వాతే మీరు మీ వర్క్ ని మొదలు పెట్టవచ్చు. దీంతో పాటు లీగల్ వేలో మీకు ఐడి కార్డ్, లైసెన్స్ అండ్ సర్టిఫికేట్ ని కూడా ప్రొవైడ్ చేస్తారు. మీరు యాడ్ చేసే ప్రతి లీడ్ కు మన మ్యాక్ఫీస్ బ్యాక్ ఎండ్ టీమ్ సపోర్ట్ చేస్తారు. అలాగే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మన మ్యాక్ఫీస్ కస్టమర్ కేర్ నంబర్ కు కాల్ చేయొచ్చు. దీంతో పాటు మీకు సోషల్ మీడియా పరంగా ఎటువంటి సపోర్ట్ కావాలన్నా మ్యాక్ఫీస్ అందిస్తుంది. సోషల్ మీడియా కోసం మీకు కావాల్సిన అన్ని రకాల పోస్టర్స్ ను మ్యాక్ఫీస్ ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తుంది. ఈ ఫ్రాంచైజ్ బిజినెస్ ను ఎవరైనా మొదలు పెట్టవచ్చు. హౌస్ వైఫ్, స్టూడెంట్, జాబ్ హోల్డర్స్, పార్ట్ టైం అండ్ ఫుల్ టైం కోసం సర్చ్ చేసే వారికి, అలాగే మీరు మీ ఇంట్లో ఉంటూ ఈ బిజినెస్ ను మొదలు పెట్టవచ్చు. ఇవే కాకుండా మ్యాక్ఫీస్ ఇంకా ఎలాంటి సర్వీసెస్ ని అందిస్తుంది? మ్యాక్ఫీస్ స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ లలో ఎలా ఇన్వెస్ట్ చేయాలో పూర్తిగా ట్రైనింగ్ ద్వారా నేర్పించి స్టాక్ మార్కెట్ లో ఎక్కువ ప్రాఫిట్ వచ్చే విధంగా మ్యాక్ఫీస్ మీకు గైడ్ చేస్తుంది. డైరెక్ట్ గా మ్యాక్ఫీస్ కంపెనీ యొక్క సిఇఓ మిస్టర్ రాజ్ నందన్ గారే మీకు స్టాక్ మార్కెట్ వెబినార్ ను కండక్ట్ చేసి స్టాక్ మార్కెట్ లో ఎలా ఇన్వెస్ట్ చేయాలో, అలాగే ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలో కంప్లీట్ గా నేర్పిస్తారు. మరి ఈ మ్యాక్ఫీస్ ఫ్రాంచైజ్ బిజినెస్ ను ఎలా మొదలు పెట్టాలి? మన మ్యాక్ఫీస్ ఫ్రాంచైజ్ తీసుకోవడం చాలా సింపుల్. వితౌట్ ఇన్వెస్ట్మెంట్ మీరు ఏ బిజినెస్ ను మొదలు పెట్టలేరు. అలా అని లక్షల్లో ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. కేవలం 15,000తో కూడా మీరు ఈ ఫ్రాంచైజ్ ను తీసుకోవచ్చు. మ్యాక్ఫీస్ 3 రకాల ఫ్రాంచైజ్ ను అందిస్తుంది. స్క్రీన్ పై మీరు చూడవచ్చు. బేసిక్ పార్ట్నర్, స్టాండర్డ్ పార్ట్నర్, ప్రైమ్ పార్ట్నర్. మీరు ఇందులో ఏ ఫ్రాంచైజ్ ని తీసుకున్నా కూడా కంపెనీ నుండి లీగల్ గా లైసెన్స్ అండ్ సర్టిఫికేట్ ను అందిస్తుంది. అలాగే వర్క్ ఎలా మొదలు పెట్టాలో పూర్తిగా ట్రైనింగ్ ను ఇవ్వడం, CRM ప్లాట్ఫామ్, కస్టమర్ సపోర్ట్, బ్యాక్ ఎండ్ టీమ్ సపోర్ట్ ను అందిస్తుంది. అలాగే ఎవరైతే స్టాండర్డ్ ఆర్ ప్రైమ్ పార్ట్నర్ తీసుకుంటారో వారికి మ్యాక్ఫీస్ మొబైల్ యాప్ యొక్క యాక్సెస్ ను కూడా అందిస్తుంది. ఫ్రాంచైజీ యొక్క ప్లాన్ బేసిక్ పార్ట్నర్ 1 year, స్టాండర్డ్ పార్ట్నర్ 3 years,
ప్రైమ్ పార్ట్నర్ ప్లాన్ 5 years వరకు ఉంటుంది. ఈ ఫ్రాంచైజ్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఎలా? చాలా సింపుల్. డిస్క్రిప్షన్ లో కనిపిస్తున్న ఫ్రాంచైజ్ రిజిస్ట్రేషన్ లింక్ పై క్లిక్ చేసి మీ నేమ్, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి, మీ క్వాలిఫికేషన్, సిటీ అండ్ స్టేట్, అలాగే మీరు ఈ బిజినెస్ ను ఎప్పటి నుండి మొదలు పెట్టాలనుకుంటున్నారో సెలెక్ట్ చేసి సబ్మిట్ చేయడం ద్వారా వెంటనే మన మ్యాక్ఫిస్ టీమ్ మీకు కాంటాక్ట్ చేసి ఫ్రాంచైజ్ ను ఎలా తీసుకోవాలో కంప్లీట్ గా గైడ్ చేస్తారు.